రామన్ ఎఫెక్ట్స్ అంటే ఏమిటి? ఈ అంశంపై శ్రీమతి చాగంటి కృష్ణకుమారి గారి ప్రసంగం వింటారు. ఒక పదార్థంపై కాంతి పడుతోంది అంటే దానిపై పడిన కాంతి ప్రసారితం కావచ్చు, శోషితం కావచ్చు, లేదా పరిక్షేపణం చెందవచ్చు. పదార్థము పారదర్శకమైతే దృగ్గోచర ప్రాంతంలో కాంతిని శోషించుకునే లక్షణం లేనిదైతే దానిపై పడిన కాంతి అంతా ఇంచుమించుగా ప్రసారితమైపోతుంది. అయినప్పటికీ కూడా అందులో కొంత భాగము చెల్లాచెదురు అవుతుంది. ఇలా కాంతి పదార్థాలచే వెదజల్లబడటాన్ని పరిక్షేపణం అంటాం. ఉపయుక్త కాంతి ఏకవర్ణ వికిరణమైతే పరిక్షిప్త కాంతి పౌనఃపున్యము అంటే ఫ్రీక్వెన్సీ పతన కాంతి పౌనఃపున్యానికి సమానంగా ఉంటుంది. దీనినే ర్యాలీ పరిక్షేపణం అంటాం. పరిక్షిప్త కాంతి వర్ణపటాన్ని వర్ణపట లేఖని సహాయంతో పొందవచ్చు. దీనిలో ర్యాలీ పరిక్షేపణానికి అనురూపమైన రేఖని గమనించవచ్చు. ఈ రేఖని ర్యాలీ రేఖ అంటాం. పరిక్షిప్తమైన కాంతిపుంజములో పతన కాంతి పౌనఃపున్యాలే కాక అందుకు భిన్నమైన పౌనఃపున్యాలు కల కిరణాలు కూడా ఉండొచ్చునని 1923లో స్మెకల్ సిద్ధాంతపరంగా ఊహించాడు. 1928లో భారతీయుడైన చంద్రశేఖర వెంకట్రామన్ తన ప్రయోగ ఫలితాలతో స్మెకల్ ఊహ నిజమేనని నిరూపించాడు. ఏకవర్ణ కిరణపుంజము పదార్థంపై పడేటట్లు చేస్తే విక్షేపణ కాంతిలో పతన పౌనఃపున్యాల కిరణాలే కాక అంతకంటే తక్కువ లేదా ఎక్కువ విలువలు కల వికిరణాలు కూడా ఉంటాయని ప్రయోగపూర్వకంగా రామన్ నిరూపించాడు. రామన్ వర్ణపటంలో ర్యాలీ రేఖకు ఇరువైపులా రేఖలు కనిపిస్తాయి. ఈ రేఖలను రామన్ రేఖలుగా గుర్తించాడు. ర్యాలీ రేఖ పౌనఃపున్యానికి రామన్ రేఖ పౌనఃపున్యానికి గల తేడానే రామన్ షిఫ్ట్గా అభివర్ణించాడు. రామన్ తన ప్రయోగంలో 3000 క్యాండిల్ పవర్ గల మెర్కురీ ఆర్క్ దీపాన్ని ఏకవర్ణ వికిరణ ఉత్పత్తి స్థానంగా ఉపయోగించాడు. ఈ కాంతిని 20 సెంటీమీటర్ల కండెన్సర్తో కేంద్రీకరించి దుమ్ము కణములు లేని బెంజీన్ ద్రవములోనికి ప్రసారం చేశాడు. కాంతి వడపోతకు అనువైన అద్దములను ఉపయోగించి కేవలము 4358 ఆమ్స్ట్రాంగ్ తరంగదైర్ఘ్యము గల కాంతి మాత్రమే బెంజీన్పై పడేటట్లు చేశాడు. బెంజీన్ వలన పరిక్షిప్తమైన కాంతిని వర్ణపట లేఖని సహాయంతో అధ్యయనము చేశాడు. ఈ ప్రయోగాన్ని ఎడతెరిపి లేకుండా 40 గంటల పాటు ఎంతో ఓర్పుతో కొనసాగించి బెంజీన్ వర్ణపటాలను తయారు చేశాడు. ఈ పటాలను గమనిస్తే రామన్ ఎఫెక్ట్ కళ్లకు కట్టినట్టు కనపడుతుంది. బెంజీన్ వర్ణపటములో ర్యాలీ రేఖకు ఇరువైపులా రామన్ రేఖలు లభించాయి. పతనకాంతి పౌనఃపున్యం కంటే తక్కువ పౌనఃపున్యం గల రేఖలను స్టోక్ రేఖలని, ఎక్కువ విలువ కలిగిన రేఖలను యాంటీ స్టోక్ రేఖలని అంటారు. బెంజీన్కి రామన్ షిఫ్ట్ విలువ 991 సెంటీమీటర్ అని లెక్క కట్టి చెప్పాడు. రామన్ గణిత భౌతిక సిద్ధాంతముల దృష్ట్యా చర్చించి ఈ రామన్ షిఫ్ట్కి అనుగుణమైన తరంగదైర్ఘ్యము పరారుణ ప్రాంతమునకు ముందు ప్రాంతములో 10.09 మైక్రోనుల దగ్గర ఉంటుందని చెప్పాడు. ఆ తరువాత బెంజీన్ వర్ణ చిత్రమును పరారుణ ప్రాంతమునకు ముందు ప్రాంతంలో గ్రహించి చూస్తే సరిగ్గా 10.09 మైక్రోనుల తరంగదైర్ఘ్యం గల రేఖ గోచరించింది. దీనితో రామన్ పరిశీలనము నిర్వివాదమై సిద్ధాంతమైంది. అయితే ఆయన ఈ ప్రయోగాన్ని కేవలం బెంజీన్ ద్రవంతో మాత్రమే సరిపుచ్చక అనేక ఘన ద్రవ వాయు పదార్థాలను ఉపయోగించి నిరంతరంగా ప్రయోగాలు చేసి ప్రయోగ ఫలితాలను పొందుపరిచాడు. ఈ ప్రాయోగిక ఫలితాల నుండి ఆయన తనది అయిన ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదే రామన్ ఎఫెక్ట్. రామన్ షిఫ్ట్ ఒక స్థిరమైన విలువ అయి ఉంటుందని, ఈ విలువ ఉపయుక్త పదార్థ స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కానీ ఉపయుక్త కాంతి స్వభావంపై ఎంత మాత్రమూ ఆధారపడి ఉండదని రామన్ సిద్ధాంతరీకరించాడు. ఈ విధంగా పదార్థములోని అణువుల వ్యక్తిత్వమునకు సంబంధించిన సరికొత్త అభిలాక్షణిక జ్ఞానము ఈ రామన్ ఎఫెక్ట్ వలన లభ్యమైంది. పదార్థాల భౌతిక రసాయనిక ధర్మాల అధ్యయనానికి, అణు నిర్మాణాల అధ్యయనానికి సరికొత్త వర్ణపట శాస్త్రము ఆవిర్భవించింది. ఇదే రామన్ వర్ణపట శాస్త్రము, రామన్ స్పెక్ట్రోస్కోపీ. రామన్ ఎఫెక్టు, రామన్ స్పెక్ట్రోస్కోపీ ఎంత మహత్తరమైనవో, ఎంత సునిశితమైన ఖచ్చితమైన విశ్లేషణాత్మక ఆయుధాలో తెలుసుకోవాలి అంటే ముందుగా అభిలాక్షణిక ధర్మం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. అభిలాక్షణిక ధర్మం అనే పదానికి ఇంగ్లీష్ మాట క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. క్యారెక్టర్ అంటే స్వభావము, లక్షణము లేదా తత్వము. ఒక మనిషి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వాడి స్వభావమే అంతరా, వాడి తత్వమే అంతా, అది వాడి లక్షణం, మనం ఏం చేయగలం అని విసుగు చెందినప్పుడల్లా అంటూ ఉంటాం. ప్రతి వ్యక్తికి వాడిది అయిన ఒక తత్వం, లక్షణం ఉంటుంది.
అది వాడిని తదితర వ్యక్తుల నుండి భిన్న వ్యక్తిత్వం గల వాడిగా గోచరింపజేస్తుంది. అయితే మనుషులలో ఒక మనిషిని వేరొక మనిషి నుండి వేరు చేసి గుర్తించడానికి వాడి వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుంది. ఎవడి వేలిముద్ర వాడిదే. ఏ ఇద్దరి వ్యక్తుల వేలిముద్రలు ఒక్కలా ఉండవు. కనుకనే అపరాధ పరిశోధనలో నేరస్తుడి వేలిముద్రలు ప్రాధాన్యతను వహిస్తున్నాయి. మనిషి వేలిముద్రలు, వేలిముద్రల ఫోటోగ్రాఫులు పరిశోధనలో కీలక పాత్ర వహిస్తాయి. వేలిముద్ర మనిషి అభిలాక్షణిక ధర్మం. ఈ యావత్ ప్రపంచము అనేక అంతులేని వస్తు సామగ్రితో, పదార్థ సముదాయాలతో నిండి ఉన్నప్పుడు, ఇవన్నీ ఘన ద్రవ వాయుస్థితులలో ఉన్నప్పుడు వీటిలో గల రసాయనిక సమ్మేళనాలు ఏమిటి, ఈ సమ్మేళనాలలో ఉన్న అణువులు ఏమిటి, ఈ అణు నిర్మాణం ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఏమిటి, అవి ఏ పరిస్థితుల్లో ఏ విధంగా మారిపోతూ ఉంటాయి, ఎందుకు మారిపోతూ ఉంటాయి, ఈ వస్తు సామగ్రిని మనిషికి ఉపయోగపడేలా ఏ విధంగా మలుచుకోవచ్చు, ఇటువంటి పరిశోధనలకి కీలకమైన పదార్థ లక్షణాన్ని తెలుసుకోగలిగాడు రామన్. రామన్ కనుగొన్న పదార్థ లక్షణము రామన్ ఎఫెక్ట్. ఇది పదార్థ తత్వానికి సంబంధించినది, పదార్థ స్వభావానికి సంబంధించినది. ఆకాశం నీలంగా ఎందుకుంది, సముద్రం శ్యామల వర్ణంలో ఎందుకుంది? గాలిలోని అణువులు, సముద్రంలోని నీటి అణువులు తమపై పడిన సూర్యకాంతిని చెల్లాచెదురు చేస్తే ఆయా అణువుల స్వభావానుసారియగు నీలికాంతి పుంజములు పరిక్షిప్తమవటం చేతనే సముద్రము, ఆకాశము నీలంగా ఉన్నాయి. ఇదే రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్కి కారణాలేమిటి, రామన్ షిఫ్ట్ ఎందుకు రావాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు క్వాంటం సిద్ధాంతాన్ని అన్వయించి తెలుసుకోవచ్చు. క్వాంటం సిద్ధాంతం ప్రకారము కాంతి కిరణాలంటే నియమిత శక్తి గల కణాల పరంపర. ఈ కణాలనే ఫోటానులు అంటాం. ఈ కణాల పౌనఃపున్యానికి వాటి శక్తి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక పదార్థంపై కాంతి పడుతోంది అంటే కాంతి కిరణాలలోనున్న ఫోటానులు పదార్థాణువులతో ఢీకొంటున్నాయని మనం ఊహించవచ్చు. ఈ తాడనాల వల్ల ఫోటానుల శక్తిలో ఏ విధమైన మార్పు లేకుండా పరిక్షేపణం అయితే మనకు కనిపించేది ర్యాలీ ఎఫెక్ట్. వర్ణపటంలో లభ్యమయ్యేది ర్యాలీ రేఖ. కానీ ఈ తాడనాల వల్ల శక్తి మార్పిడి జరగడానికి కూడా ఎంతైనా అవకాశం ఉంది. ఫోటానుల నుండి అణువుల శక్తిని గ్రహిస్తే ఫోటానుల శక్తి విలువ తగ్గి వాటి పౌనఃపున్యం విలువ కూడా తగ్గుతుంది. స్టోక్ రేఖ లభిస్తుంది. ఫోటానులే అణువుల నుండి శక్తిని గ్రహిస్తే ఫోటానుల పౌనఃపున్యం ఎక్కువ అవుతుంది. యాంటీ స్టోక్ రేఖ లభిస్తుంది. రామన్ ఎఫెక్ట్ ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే సాంప్రదాయిక సిద్ధాంతాన్ని కూడా అన్వయించి చూడాలి. సాంప్రదాయిక సిద్ధాంతం ప్రకారము ఒక పదార్థ అణువుని స్థైతిక విద్యుత్ క్షేత్రంలో ఉంచితే అది వికృతి పొందుతుంది. విద్యుత్ క్షేత్రం యొక్క ధనధ్రువం వైపుకి అణువులోని ఎలక్ట్రాన్ మేఘము ఆకర్షింపబడితే ధనాత్మకమైన కేంద్రకము రుణధ్రువం వైపుకి ఆకర్షింపబడుతుంది. దీని వలన పదార్థ అణు నిర్మాణము వికృతమవుతుంది. ఈ ఆవేశాల వేర్పాటు వలన అణువులో 2 ధ్రువాలు ఏర్పడతాయి. ద్విధ్రువ భ్రామకము అణువులో ప్రేరితమవుతుంది. ఈ ద్విధ్రువ భ్రామకపు విలువ విద్యుత్ క్షేత్ర తీవ్రత మీద, అణువు యొక్క వికృత సౌలభ్యం పైన ఆధారపడి ఉంటుంది. కాంతి కిరణ ప్రసారంలో కాంతి జనకం నుండి విద్యుదయస్కాంత సంక్షోభాలు వ్యాపిస్తాయి. కనుకనే కాంతి కిరణాన్ని విద్యుదయస్కాంత వికిరణంగా వర్ణిస్తాం. పదార్థ అణువుపై కాంతి పడుతోంది అంటే అది విద్యుత్ క్షేత్ర ప్రభావానికి లోనవుతోంది. అణువులో ద్విధ్రువ భ్రామకం ప్రేరితమవుతుంది. విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారము డోలనము చెందుతున్న ద్విధ్రువము వికిరణాన్ని ఉద్గారం చేస్తుంది. ఉద్గారమైన వికిరణ పౌనఃపున్యము పతనకాంతి విలువకు సమానమైతే ర్యాలీ పరిక్షేపణం లభిస్తుంది. ఇదే ర్యాలీ ఎఫెక్ట్కి, ర్యాలీ రేఖకి సరి అయిన వివరణ. అయితే రామన్ ఎఫెక్ట్ ఎందుకు కనపడుతోంది? రామన్ రేఖలు ఎలా వస్తున్నాయి? రామన్ షిఫ్ట్కి కారణమేమిటి? పదార్థాలలో ఉన్న అణువులు స్థిరంగా ఉండవు, అవి చెలుస్తూ ఉంటాయి. ఈ చలనాలు అనుకంపనాలు కావచ్చు, అణుభ్రమణాలు కావచ్చు, లేదా రెండూ కావచ్చు. అనుకంపన డోలనాలు, అనుభ్రమణ డోలనాలు డోలన ద్విధ్రువముపై ఆధ్యారోపితమవుతాయి. పతన పౌనఃపున్యం విలువకు అనుకంపన పౌనఃపున్యం విలువ కూడా తోడయి రెండిటి మొత్తం విలువ కలిగిన పౌనఃపున్యంతో ఫోటానులు వెదజల్లబడితే యాంటీ స్టోక్ రేఖ లభిస్తుంది. ఈ రెండింటి తేడా విలువ కలిగిన పౌనఃపున్యంతో ఫోటానులు వెదజల్లబడితే స్టోక్ రేఖ లభిస్తుంది. ఈ చర్చ అంతటి వల్ల రామన్ ఎఫెక్టు, రామన్ రేఖల అస్తిత్వానికి అసలు సిసలైన కారణం పదార్థ అణువులోని కంపనాల వల్ల, భ్రమణాల వల్ల అణు ధ్రువశీలతలో వచ్చే మార్పేనని తేటతెల్లమవుతుంది. ఏ పదార్థాలైతే వికిరణ సమక్షంలో వాటి అనుకంపన, భ్రమణ చలనాల వల్ల అణుధ్రువశీలతలో మార్పు తీసుకుని రాగలుగుతాయో అటువంటి పదార్థాలని రామన్ యాక్టివ్ పదార్థాలు అంటాం. ఇటువంటి పదార్థాలకు రామన్ స్పెక్ట్రాలను పొందవచ్చు.
భ్రమణ రామన్ వర్ణపటాలు, కంపన భ్రమణ రామన్ వర్ణపటాలని 2 రకాలైన వర్ణపటాలను అధ్యయనం చేయవచ్చు. ఇవి సూక్ష్మతరంగ వర్ణపటాలు, పరారుణ వర్ణపటాల వంటివే. భ్రమణ రామన్ రేఖలను గుర్తించి పృథక్కరించి అనుపరామితులను లెక్కకట్టవచ్చు. కంపన రామన్ వర్ణపట అధ్యయనాల వల్ల అణుసౌష్ఠవము, అంతర పరమాణు బలాల గురించిన సమాచారమును రాబట్టుకోవచ్చు. సూక్ష్మతరంగ అధ్యయనాలని, పరారుణ అధ్యయనాలని చాలా సులువుగా దృగ్గోచర ప్రాంతంలోనే కొనసాగించడానికి అనువైన శాస్త్రము రామన్ వర్ణపట శాస్త్రము. దృగ్గోచర ప్రాంతంలో ఫోటోగ్రాఫులు తీయటం సులభం కనుక ఈ వర్ణపట శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ప్రాశస్త్యము పొందింది. అయితే రామన్ రేఖలు బలహీనంగా ఉంటాయి. దీని వలన వాటి పృథక్కరీకరణ కూడా బలహీనంగానే ఉండేది. దీనికి కారణం రామన్ కాలంలో సునిశితమైన, తీవ్రమైన ఏకవర్ణ వికిరణాలకై తగిన ఉత్పత్తి స్థానము లేకపోవటమే. రామన్ అనుచరులు ఆ రోజులలో గంటల కొలది పదార్థాన్ని కాంతి కిరణాలకు ప్రత్యక్షీకరించేవారు. ఇటువంటి సుదీర్ఘ ప్రత్యక్షీకరణాలతో బలహీనమైన రామన్ లైన్లు కూడా ఫోటోగ్రాఫిక్ ప్లేటుపై గుర్తించ వీలు చేసుకునేవారు. ఈ కారణం చేతనే 1930 నుండి 1960 దాకా రామన్ వర్ణపట శాస్త్ర ఉపయోగము స్వల్పంగానే ఉండేది. కానీ ఈనాడు లేసర్లు ఆవిర్భవించాయి. లేసర్ అనగా లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ రేడియేషన్. ఈ వికిరణాలు అత్యధిక తీక్షణత కలిగి నిర్దిష్ట పౌనఃపుణ్యంతో ప్రసరిస్తాయి, సులభంగా కేంద్రీకృతమవుతాయి. ఈ లేసర్ల వల్ల వచ్చే కాంతికిరణ రేఖ మందము మెర్కురీ ఉత్తేజిత కాంతికిరణ రేఖ కంటే చాలా తక్కువగా ఉంటుంది. లేసర్ రామన్ స్పెక్ట్రోమీటర్తో ఈనాడు ప్రపంచ శాస్త్రజ్ఞులు అతి త్వరగా వర్ణపటాలను పొందగలుగుతున్నారు. భారతీయ శాస్త్రవేత్త అయిన రామను తాను గావించిన ఈ పరిశోధనలకు నోబెల్ బహుమానాన్ని పొందాడు. నోబెల్ బహుమానాన్ని స్వీకరించడానికి స్టాక్ హోమ్ వెళ్ళినప్పుడు అప్పటి శాస్త్ర విజ్ఞాన చర్చల విభాగాలలో కూడా ఆయన తన ప్రయోగాన్ని ఆల్కహాల్తో చేసి చూపించాడు. ఆ రోజు సాయంత్రం ఆయన గౌరవార్థం విందు ఏర్పాటైంది. ప్రపంచ శాస్త్రవేత్తలు ఆయనకు ఆల్కహాల్ను పానీయంగా అందించినప్పుడు సత్సాంప్రదాయుడు, భారతీయుడు అయిన రామన్ తిరస్కరించాడు. అయితే వారు రామన్ ఆల్కహాల్ సేవించేదాకా ఊరుకోలేదు. రామన్ గారు, ఉదయం అంతా మీరు రామన్ ఎఫెక్ట్ ఆన్ ఆల్కహాల్ ప్రయోగాలు చేసి చూపించారు కదా, ఇప్పుడు ఈ సాయం సమయంలో ఆల్కహాల్ ఎఫెక్ట్ ఆన్ రామన్ మేము చూడదలిచాం, వీరు లేదు, మీరు కొద్దిపాటైనా సేవించాల్సిందే అంటూ పట్టుపట్టారు. వారు ఆయనను గౌరవాభిమానాలతో ఆదరించి అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమానాన్ని ఇచ్చి సత్కరించారు. రామన్ శిష్యవర్గంలో అసంఖ్యాకంగా అనేక శాస్త్రవేత్తలు ఉన్నారు. అయితే అందులో భారతీయులైన డాక్టర్ సూరి భగవంతం, డాక్టర్ కృష్ణన్, డాక్టర్ రామనాథముల కృషి గణనీయమైనది. మీరింతవరకు రామన్ ఎఫెక్ట్స్ అంటే ఏమిటి ఈ అంశంపై శ్రీమతి చాగంటి కృష్ణకుమారి గారి ప్రసంగం విన్నారు. ఈనాటి విజ్ఞాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం